ఎండు మాగాయ లేదా ఊరబెట్టిన మాగాయని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది మొదటిసారి అనమాట నేను పెట్టడం అనేది. చూపిస్తున్నాను కదా, ఇది ఊట అనమాట. మాగాయ ముక్కలకి వచ్చిన ఊట. ముందుగా నేను ముక్కల్ని కట్ చేసుకుని వాటిని ఉప్పులో ఊరేసాను 3 రోజుల పాటు. తర్వాత 3 రోజులు అయిన తర్వాత ముక్కల్ని ఊటను వేరుగా సెపరేట్ చేసి ఎండలో పెట్టానన్నమాట. ఊటని మాత్రం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకరోజు మాత్రం పెట్టాను. దానికే ఊట అయితే అంత తక్కువ అయిపోయింది, ముందుగానే తక్కువ వచ్చిందనమాట. ఆ ఊటని ఇప్పుడు ఈ ముక్కల్ని, ఎండిపోయిన ముక్కల్ని ఎండబెట్టిన ఊటని కూడా 2 కలిపేసుకోవాలి ఫస్ట్. ఈ కలిపేసిన తర్వాత అది అసలు ఊట చాలలేదు, చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఒక చిట్కా అయితే చెప్తాను. మంచి నీళ్ళని తీసుకొని బాగా కాచాలన్నమాట. నీటి బుడగలు వచ్చే వరకు బాగా మరిగించి అవి స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారనివ్వాలి బాగాను. అంటే దాంట్లో మళ్ళీ మామూలు చల్లటి నీళ్ళు కానీ నార్మల్ నీళ్ళు కానీ అస్సలు పడకూడదనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దాన్ని ఊట ప్లేస్లో వాడుకోవచ్చు అనమాట. ఆ ఊట కోసమని కొద్దిగా ఇందులో కలిపాను. తర్వాత కారం కూడా కలిపిన తర్వాత కొంచెం తక్కువైతే మళ్ళీ కలుపుతానమాట. ఇప్పుడు ఒక గ్లాసున్నర వరకు ఈ ముక్కలకి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఒక 5 కాయలు మీడియం సైజువే నేను తీసుకున్నాను. దీనికి ఒక గ్లాసున్నర, అంటే పావు కేజీ పడుతుంది ఆ గ్లాసు. ఆ గ్లాస్తో గ్లాసున్నర కారం అయితే దానికి వేసాను. తర్వాత అదే గ్లాస్తో ఇప్పుడు ఒక ఆవపిండి, వేయించిన ఆవపిండిని ఒక పావు గ్లాస్ వరకు వేస్తున్నాను. అయితే ఈ ఆవపిండి, మెంతిపిండి అనేది నేను నూనె మాగాయి తయారు చేసినప్పుడు రెడీ చేసి పెట్టుకున్నవే ఇప్పుడు వాడుకుంటున్నాను అనమాట. ఒక పావు గ్లాసు ఆవపిండి వేయించి పొడి కొట్టిన ఆవపిండిని వేసాను. తర్వాత దానికన్నా ఒక వంతు తక్కువ మెంతి పిండిని వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇలా గట్టిగా ఉంది కదా, ఊట కూడా ఇంకా సరిపోలేదని చెప్పి మళ్ళీ కొద్దిగా నీళ్ళని అందులో కలుపుతున్నాను అనమాట. ఇవన్నీ కలిసిన తర్వాత మనకి ఉప్పు కూడా ఏమైనా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేను ఉప్పు ఊరబెట్టినప్పుడు ఒక 3/4 గ్లాస్కి పైన, అంటే తలగీసి అంటాం కదా, తలగీసి కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసి పెట్టేశాను. అయితే ఇప్పుడు అంతా కలిపేసాం కదా, ఇప్పుడు నూనెని కాచుకుని దీనికి పోపు అనేది పెట్టుకోవాలి. పచ్చి మాగాయి లేదా నూనె మాగాయికి అయితే మనం పచ్చి నూనె కలిపేస్తాము. తర్వాత మనం ఇంగు ఫ్లేవర్ కోసం నూనె కాచి పోస్తాము. కానీ దీంట్లో మొత్తం ఎంత నూనె అయితే మనకి ఈ పిక్కిల్కి పడుతుందో అంత నూనె మనం కాచుకునే పోసుకోవాలి మాగాయలో. ఈ ఊరబెట్టుకున్న మాగాయకి ఇదే పద్ధతి అనమాట. అందుకని నూనెని నేను కాచి తర్వాత చల్లార్చి అప్పుడు ఊరగాయలో కలుపుతున్నాను అనమాట. నూనెను కూడా కలిపేసి పక్కకు పెట్టిన తర్వాత మనకి ఊట ఊరుతుందా లేదా అని చూసి ఇంకా కావాలంటే కొంచెం నీళ్ళని కలుపుకోవచ్చు. అది కూడా ఈ కాచి చల్లార్చిన నీళ్ళని మాత్రమే కలపాలి. మొత్తానికి ఒక స్వరూపానికి అయితే వచ్చేసింది అనమాట ఊరగాయ. ఈ నూనెని ఎలా కాచానంటే ముందుగా మూకుళ్ళో నూనె వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఇంగు ఫ్లేవర్ అనేది మనం బయటికి రావాలన్నమాట. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కలిపేసుకుంటే మనకి ఊరగాయ